ఏసేవలాగా ఆ ఒక్క పూట తిండి కోసం 6 దినాలు నిన్ను బ్రతికించి పని చేపించి 7 దినాలు ఆశ్రయించబడిన దినాన్ని పోగొట్టడానికి చూపిస్తున్నాడు సాతాను. ఒక్క పూట భోజనం కోసం కోడి మాసమో, ఏట మాసమో, చేపలో, రొయ్యలో, పీతలో, పరమాణమో, పానకమో ఆశ పెట్టి నిన్ను మందిరాలు రానియకుండా, సమయాన్ని రానియకుండా తిండి క్రైస్తులు అయ్యారు కొంతమంది, తిండిపోతు క్రైస్తులు అయ్యారు. అందుకే నువ్వు తిండిపోతు అయితే నీ గొంతుకి కత్తి పెట్టుకోమని చెబుతుంది దేవుని వాక్యం. తిండిపోతు క్రైస్తువులు కొంతమంది, తిండిపోతు పక్షులు కొంతమంది, తాగుడు పక్షులు కొంతమంది, నిద్రపోతు పక్షులు కొంతమంది, ఆళ్ళ మీద సొరుకునే పక్షులు కొంతమంది, నిందలేడలు మోపే పక్షులు కొంతమంది. ఈ ఎగురుతీయే చెప్పండి. ఒకప్పుడు ఎగిరింది, ఒకప్పుడు ఎగిరే అనుభవం ఉంది. ఇప్పుడు ఎగిరే అనుభవం ఉందా? ఎగిరే అనుభవం ఉందా? మాకడ అనుభవం ఉందా? ప్రార్థన అనుభవం ఉందా? పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? లేదు. తినేస్తుంది నక్కలాగా, నిన్ను ఒక్కొక్కటి తినేస్తుంది. నీ దగ్గర ఉన్న వరలన్నీ తీసేసుకుంటుంది. నీ వరలన్నీ తీసేసుకుని ఆఖరి నేను ఎగరకుండా చేసి ఆ క్వశ్చన్ చేసుకుంటుంది. ఇంకే అడగలుగుతా అయిపోయింది. అలాగే దైవజనుడా కుండలో ఇష్టం ఉంది, వాడు తినక మానేరు, మనం తిని పాడైపోతున్నాం. జాగ్రత్త. హల్లెలూయా. ఇష్టాన్ని తింటలేదు, ఈ రోజుని తింటలేదా? నిద్రపోవద్దంటే నిద్రపోవట్లేదా? ఇలా ఆదివారం పెళ్ళకాడ రమ్మంటే వస్తున్నారా? ఎవరి కోసం అని చెప్పేది? ఎవరి కోసం? మీకు అర్థమవుతుంది అసలు ఈ భారము, బాధ మీకు తెలుస్తుంది అసలు? ఒకప్పుడు మొరబెట్టారంటే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలు బతుకుతుంటే వాళ్ళు మొరబెడితే ఆ మొర ఆలకించే దేవుడు ఓరే పర్వతం మీదకి వచ్చి మోషేని పిలుస్తాడు. మోషే, నా ప్రజల బాధ నేను చూశాను, వాళ్ళు ఎట్టి పనుల్లో వాళ్ళు పెట్టిన మొర నేను ఆలకించాను, వాళ్ళు విడిపిస్తాను రా. ఆయన విడిపించలేడా? దేవుడు విడిపించలేడు? చెప్పండి, మాట్లాడండి. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు. వాళ్ళు పెట్టే ప్రార్థన విన్నాడు, వాళ్ళు పెట్టే మొర విన్నాడు, వాళ్ళు పడే బాధలన్నీ చూశాడు. ఆయన విడిపించవచ్చుగా, దేవుడు విడిపించవచ్చుగా. విడిపించాడా? విడిపించాడా? విడిపిస్తానికి ఎవరు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? మనిషికి మనిషే కావాలి. అగ్ని దగ్గరికి వస్తే ఎవరైనా కాలిపోతారు. ఆయన అగ్ని అంటాడు, దహించు అగ్ని. ఆయన ఎట్టొస్తాడు నీతో దగ్గరికి? మనిషి కావాలి. ఆయన ఎన్నుకున్న మనిషి, అతను కోరుకున్న మనిషి, అతను పిలుచుకున్న మనిషిని పిలిపించాడు. మోషే, వారు నా ప్రజలు, వారు విడిపించు అని చెప్పాడు. ఆ సబ్జెక్ట్ ఎవరో చెప్తాను. దైవజనుడు ఎందుకు విడిపించమన్నాడండి చెప్తాను. ఆ బానిసత్వం నుంచి బ్రతకట, బతుకులో బానిస బతుకుపోతున్న వాళ్ళ నుంచి విడిపించి పాలు తేలిక ప్రదేశాన్ని నడిపిస్తానికి దైవ సేవకుడు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆయన బాధ ఏంటి? ఆయన బాధ ఏంటి? భార్య పిల్లల బాధ, శ్రీ సంపద మీద బాధ, ఆస్తుల అంతస్తుల మీద బాధ, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మోసం చేసి అట్టగొట్టం, లౌకికంగా సంపాదించి మనిషి దగ్గరికి వెళ్ళి ఏ గంట కొట్టాలో ఆ గంట కొట్టి మాట్లాడే బాధ. పరలోక రాజ్యం తీసుకెళ్తాను దేవుడు చెప్పాడు కనుక ఆ బాధ చేస్తా వాళ్ళని పరలోక రాజ్యం అంటే పాలు తేలి ప్రదేశం తీసుకెళ్తాను వరకు మోషే అష్ట కష్టాలు పడితే మోషే మీద కొనుక్కున్నారు కానీ ఆయన ఎవరు కూడా ప్రేమించలేదు. ఒక దైవజనుడికి భారం ఎందుకు పెట్టిన దేవుడు? వాళ్ళని నా ఎద్దకు నడిపించమని భారం పెట్టాడు. అందుకే ఆ నడిపించే భారం దేవుడు పెట్టాడు కనుక నేను కూడా మీ కొరకు ప్రార్థన చేసి దేవుడు చెప్పమన్న మాటలు మీరు చెప్పే బాధలు ఆయన చెప్పి ప్రార్థన చేయటానికే ఇక్కడ నిలబడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగా నేనే కాదు. కానీ గమనించండి, వాక్యం వింటున్నారు, గమనించండి. దైవజనుడా ఈ కుండలో ఏముంది? తిన్నారా? మానేసారా? తినక మానేది. మరి మనము అది ఇష్టం తెలిసి కూడా తింటున్నావా లేదా? మాట్లాడతారా?
అమ్మాయి ఐస్ తినమాక, ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగమాక, నిమ్ము ఉంది నీకు, జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగమంటే మానుకుంటున్నారా? అయ్యే తాగుతారు. ఐసులు తింటా, ఏమండి ఆ చల్లని కూరలు తింటా, అయ్యే తింటారు. ఎందుకంటే వాటి మీద రుచి ఎక్కువ. మానమని చెబితే మానం, కానీ వాళ్ళు మానేసి ఏమిటి కొండలో ఉన్న విషయం ఎవరిలో ఉందో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము మూడు 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 విధాలుగా ఉంది ఇష్టం. ఈ కుండలో 3 రకాల ఇష్టం ఉంది. వీళ్ళు మొట్టమొదటి పెట్టుకుని ఇప్పుడు పెట్టినా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదవండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిప్తీయుల కుమార్తెను ఒకతిని చూచెను. తిమ్నాతులో ఫిలిప్తీయుల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిప్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని ఆమె నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలో గాని నా జనులో గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిప్తీయులో ఉన్న కన్యకను తెచ్చుకోవడానికి వెళ్తున్నావా అని అడిగారు. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనక తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఏమంటున్నాడు అండి సంసోను? ఎవరు చెప్పండి? మనోహ కుమారుడు. ఈ కుమారుడు పుట్టమనిపే తన భార్య అయిన మనోహ భార్యతో దేవుడు చెబుతున్నాడు, నేను నీకు ఒక బిడ్డని పోతున్నాను. అతను పుట్టింది వదులుకుని ఆయన చనిపోయే వరకు కూడా అతని తల మీద మీరు కత్తి పెట్టించొద్దు, నువ్వు మద్యము తాగొద్దు, చచ్చిన దాని మాంసం తినకూడదు, గాయపడిన దాని మాంసం తినకూడదు అని పత్రి చెప్పాడు. ఎవరికి? మనోహ భార్యకి. ఇప్పుడు చచ్చిన కొడుకు కోసి తింటారు కొంతమంది. తినరా? తింటలేదా? చచ్చిపోయింది, ఇప్పుడే చచ్చిపోయింది, తిందాం అని తినేవాడు కొంతమంది. చచ్చింది తినకూడదు. కోడి పందులు వేస్తున్నారు, గాయాలు పడుతుంది. ఆ గాయాలు పడిన కోడి మాంసం కూడా మనము తినకూడదు. అది గాయపరచబడింది, అది చేర్చబడింది, దాని మాంసం కూడా తినకూడదు. ఇక తింటున్నారు. ఎందుకంటే దాన్ని ఏం పెట్టారు? తైదులు, జొన్నలు, సజ్జలతో, జీడిపప్పు, పిసకపప్పు, బాదం పప్పుతో పెట్టాం. మాంసం బలి రుచి ఉండదని ఏం చేస్తారు చెప్పండి? అది చచ్చితే గాయపడి చచ్చిపోతుంది. దాన్ని కోసుకుని మనోహబారి చెప్పాడు 13వ అధ్యాయంలో. మనోహబారి చెప్తే అలాగే పాపం పత్యం చేసింది. చచ్చిన దాని మాంసం కానీ, చీల్చబడిన మాంసం కానీ, ద్రాక్ష రసం కానీ తాగకుండా ఆ బిడ్డని పెంచింది. దేవుడు ఆ బిడ్డ ఎదుగుని పొందని దేవుడు ఆత్మ అతని మీదకి పంపించాడు. సంసోను మీద దేవుని అభిషేకం అన్నది ఏమని చెప్పండి? ఏముంది? అభిషేకం ఉంది, బలం ఉంది, దేవుని బలం అతనిలో ఉంది. 100 మనుగులు ఒక్క స్తంభాన్ని ఒక్క అవలేలంగా కాల్చుతాన్ని పైకి లేపాడు. ఫిలిప్తీయులు ఆ దేశంలోకి ప్రకారం చుట్టూ ఉన్న తర్వాత దానికి ఒక మేనగెట్టు ఉంది. ఆ మేనగెట్టు అవలేలంగా పీక ఒకటి పారేసి 300 నక్కలను పట్టుకుని 2 తోకలు మధ్యన డ్యూటీ పెట్టి కట్టి ఫిలిప్తీయులు చాలా మీద పంపించాడు. పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అంత బలాచుడు, అంత అభిషేకం కలిగిన వాడు ఏమని చెప్పండి? నాకు ఆ పిల్లంటే ఇష్టం. ఏమని చెప్పండి? మాట్లాడే. నాకు ఆ పిల్లంటే ఇష్టము. మీరు చెయ్యండి, నేను చేయకపోతే వెళ్ళిపోతాను. చేయలేదు, వాడు తల్లిదండ్రులు చేయలేదు. వెళ్ళాడు షేదకు లోయలోకి వెళ్ళి
ఒక వేసి తిరిగి అభిషేకం కలిగిన వాడే. అభిషేకం పోయింది. ఈ కొండ ఇసుకొండ మంచికొండ మాట్లాడలే. ఇసుకొండ ఏముంది అంత మునిపి ఆ కొండ ఎట్టాడిది? అభిషేకంతో నిండిపోయిన కొండ, బలముతో నిండిన కొండ, ఫలాచుడైన కొండ, సింహాన్ని చీల్చిన కొండ, 300 అక్కలు పట్టుకుని జతలు కట్టి సెలవు పంపించిన కొండ. అటువంటి కొండలోకి ఇసం వచ్చి పడిందండి. ఆ ఇసుక కొండ మానలేక ఆ కుండలో ఇసుమతోనే చచ్చిపోయాడు. ఈనాడు కూడా అటువంటి కొండలు ఉండే ఇక్కడ దేవుని స్తోత్రాల్లో సంవత్సరాలు అంటే అభిషేకం కలిగిన వాళ్ళు, ఆత్మ వరాలు కలిగిన వాళ్ళు, ఫలాలు కలిగిన వాళ్ళు, కృపావరాలు కలిగిన వాళ్ళందరూ కూడా సంసోను ఒక స్త్రీకి లోబడిపోయి, అవేసికి లోబడిపోయి ఆ కొండ ఇష్టమైపోయింది. ఆఖరిగా ఇసుకుండా ఎవరికి పని రాకుండా చచ్చిపోయింది. స్తోత్రం చెప్పండి. నీలో ఇష్టం ఉందేమో జాగ్రత్త, నీలో ఇష్టం ఉందేమో జాగ్రత్త. నువ్వు కోరుకున్న కోరిక వద్దంటాడు పెద్దోళ్ళు. పెద్దోళ్ళు అంటారా ఇది మంచిది కాదు అయ్యా, ఆ పని చేయొద్దని అన్నారు అనుకో, నాకు అదే ఇష్టం, పెడితే పెట్టు, లేకపోతే నేను తెచ్చుకుంటాను, నేను చేసుకుంటానండి. ఎదురు తిరిగే తల్లిదండ్రులు బిడ్డలు లేరంటారా? బిడ్డలు లేరా? తల్లిదండ్రులకు ఎదురు తిరిగే బిడ్డలు ఉన్నారు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు. భార్య భర్త మీద ఎదురు తిరిగిద్ది, నాకు అదే కావాలి. భర్త మీద భార్య మీద భర్త ఎదురు తిరుగుతాడు, నాకు అదే కావాలి. ఇష్టం. ఆ ఇష్టం కూడా ఎవరు చెప్పండి. ఇప్పుడు అల్లుడా చెప్పాలి, అల్లుడా ఎవరు? మరి దేవుని చేత సున్నత పొంది అభిషేకించబడిన వాడు. మనం ఎవరని చెప్పండి? మనం ఎవరిని? మనము కూడా ఎవరిని? దేవుని చేత పాప దోషాలను ఒప్పుకుని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ మనం కూడా. మన కొండలు ఇప్పుడు ఎట్ట తయారైనవి? కొండల్లో ఏముంది? ఇప్పుడు ఏముంది? వాక్యం ఉందా? పాటలు ఉన్నాయా? ప్రార్థన ఉందా? పరిశుద్ధాత్మ ఉందా? భాషలు ఉన్నాయా? భయం ఉందా? ఐక్యత ఉందా? ఎవరికైనా ఐక్యత ఉందా? ఒకళ్ళొకళ్ళు చకడించుకోవటం ఉందా? ఒకళ్ళు కౌలించుకుని ముద్దు పెట్టుకోవటం ఉందా? పాలించుకోవటం ఉందా? ఏ కొండలండి ఇవి? ఏ కొండలు ఇవి? చెప్పాలి, ఏ కొండలు ఇవి? అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఇసుకకుండా మారిపోయాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నువ్వునే అంతే. పెద్దోళ్ళు చెప్పి వినపోతే అంతే. ఆనాడు ఆ తల్లిదండ్రులు చెప్పారు, ఈనాడు ఆత్మీయ తల్లిగా మేము చెప్తున్నా. నీకున్నదాన్ని కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని పోగొట్టుకోవాలి. ఇసుకకుండలాగా మారనాక. ఇసుకకుండ అంటే ఎవరు తెలుసు? మనమే. సంస్థని ఇసుకకుండలాగా మార్చబడి, ఎందుకంటే తన ఇష్టం, అంతేగాని ఇతరుల ఇష్టము. ఈనాడు ఎవరిష్టం అలా అయిపోయింది. అవునా కాదా? మందిరానికి వస్తున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇష్టమైనప్పుడు వస్తారు అంతే. ఇక్కడ ఒక దైవజనుడు ఉంటాడే, నన్ను పరలోకం చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో చెప్పిన మాటలు నాకు చెబుతున్నాడే, నన్ను బలపరుస్తున్నాడే, నా కొరకు ప్రార్థన చేస్తున్నాడే, నా కొరకు కన్నీరు కరుస్తున్నాడే, నా కొరకు ఉపవాసం ఉంటున్నాడే, ఆయన నా కొరకే కదా చెప్పేదని భయం ఉందా? చెప్పిన మాట అంటున్నారా? నా ఇష్టం నాది, నువ్వు ఎంత అని చెప్పుకో, నా ఇష్టం నాది. నన్ను అడుగుతున్నా, వాళ్ళని అడగవా? ఎదురు పసులు లేచేవాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి కోసం అది? ఎవరి కోసం? దేవుడు పెట్టిన భారం కోసం. చెప్పిన మాట వింటున్నారా? వింటలేదు. ఆనాడు సంసోను తల్లిదండ్రులు చెప్పిన మాట సంసోను వినలేదు. ఈనాడు పెద్దవాళ్ళు చెప్పిన మాట కాదు, నిన్ను పరలోకి నడిపించే దైవజనుడు చెప్పిన మాట కాదు. నువ్వు వినకుండా ఉంటే, నీ ఇష్టమైతే నీలో ఇష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏముందని గుర్తుపెట్టుకోవాలి? ఇష్టం ఉందని ఇష్టం వచ్చేసిందని గుర్తుపెట్టుకోవాలి. అందుకే సంసోను విషపుండగా మార్చబడ్డాడు. మీకు ఇంకో మాట చెబుతాను చూడండి. నిర్గమాకాండం చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం చూడమ్మా, 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనం చదవండి. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవండి. మోషే కొండ దిగకుండా తడవు
చేయుట కొండ దిక్కుండగా ఆలస్యం చేశాడంట. తడవు చేయుట తడవు చేయటం అంటే ఆలస్యం చేశాడు. ప్రజలు చూచినప్పుడు ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవత, మా ముందు నడుస్తానికి ఒక దేవతను మా కొరకు చేయుము, మా కొరకు చేయుము. ఏం చేయమన్నాడు? మమ్మల్ని నడిపించిన ఏమైపోయాడు మా తెలియదు. అతను ఏమైపోయాడు మాకు అనవసరం. ఆయన కనపడతలే మాకు, ఆయన మాకు కనపడతలా, మా ఇంటికి రావట్లా, మా కొరకు దర్శించట్లా, మా కొరకు ప్రార్థన చేయట్లా. ఆయన ఏమైపోయాడో తెలియదు మాకు. ఓ ఆరోను మా కొరకు దేవుడు చేయి. ఏం చేయమంటాడు? ఓ దేవతను చేయమంటున్నాడు. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు, చూడండి ఆరోను అన్నాడు, మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పువ్వులు తీసుకొచ్చి నా ఎదురు తెమ్మని చెప్పాడంట. ఎవరండి? ఆరోను గారు. ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులు, ఇక ప్రజలందరూ అంటే అప్పుడు అందరు కానాడు మగవాళ్ళు పోగులు ఉండి, మగవాళ్ళు కూడా ఉండే పోగులు, అనాలకు ఉండే పోగులు, పిల్లలకు ఉండే ఈ శవలు అన్ని తీసి ఆరోనుకి తీసుకొచ్చేసారు. అతడు వారి యొక్క వాటిని తీసుకుని పొగరతో ఒక రూపమును ఏర్పరిచి కోత పోసిన దూడగా చేశాను. ఏం చేశారండి? కోత పోసే దూడగా చేశాడంటే ఎవరు? అహరోనుగా. ఆయన దూడను చేశారు. ఇప్పుడు దూడ దగ్గర కూర్చొని ఎలా చేస్తున్నారు? తింటున్నారు. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడు ఏమండి? ఇష్టం వచ్చిందా రాదా? వాళ్ళకి ఇష్టం వచ్చిందా రాలేదా? నడిపించిన ఆయన ఏం చెప్పించాడు? ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు లేదా? మాట్లాడరే? ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడా? ఎర్ర సముద్రం పైలాటం చూసాడా? ఏమండి 2 నెలల 16 రోజులకి ఆహారం తర్వాత లేకపోతే ఆకాశాన్ని పాపం చేసి మన్నా కురిపించాడా? కూరలు కురిపించాడా? బండ్లో నీళ్ళు ఇచ్చాడా? మరి నీ చేసి ఆయన ఏం చేయడు? ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి? నన్ను తీసుకొచ్చాడు దేవుడు ఎంతమందిని, వీళ్ళని ఎలా నడిపించాలి అని ఉద్దేశం తెలిసాడు. ఇప్పుడు ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు. ఎక్కడికి? సీనాయి పర్వతం ఎక్కాడు. ఉపవాసం ఉండడానికి ఎక్కాడు. ఉపవాసం చేస్తే 40 దినాలు ఆయన కనపడలేదని ఇలా సరే. ఇప్పుడు అహరోను ఆయన ఏమయ్యాడు మాది లేదు, అసలు ఆ మోషే ఏమయ్యాడు మాది లేదు. ఇప్పుడు మామూలు నడుపుతానికి ఓ దేవతని ఆయన ఏమంటాడు? ఇప్పుడు ఒరే ఆయన ఏమయ్యాడు అంటారంటే, ఇన్ని అద్భుతాలు చేశారే, ఆయన అడకెళ్ళాడు తెలుసా? మీకోసం వెళ్ళాడు, దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మీ గురించి మాట్లాడి, మీ గురించి ఆయన చెప్పే మాటలు తీసుకొచ్చి మీకు చెబుతానికి వెళ్ళాడు. వస్తాడు, తొందరపడమాకండి అని ఆయన చెప్పాడా? ప్రాణాన్ని చంపుతారని భయపడ్డాడు. ఎవరు? ఆరోను దేని భయపడ్డాడు? వాళ్ళు చంపేస్తారేమని భయపడి చేశాడండి. ఆళ్ళ మాటిని వాళ్ళు చెప్పిన ప్రకారం చేశాడు. ఈయన కూడా ఇప్పుడు క్రైస్తవుల్లో కొంతమంది సేవకులు విశ్వాసం చెప్పినట్టు చేస్తున్నారు. విశ్వాసం చెప్పినట్టే సేవకులు చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాసం చెప్పినట్టు చేయకపోతే వీళ్ళ పుట్టు రాదు. ఏమండి? వీళ్ళ మోటార్ సైకిల్లో కాయలు దొరకదు. ఏమంటే తెల్లగొడలు దొరకకపోతే వాళ్ళు కుదరదు. ఇంట్లో అది లేకపోతే రావు. అందుకే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఈనాడు చేస్తున్నారు చాలా మంది. ఏది స్తోత్రం చెప్పండి. అవునో కాదో మీకు తెలవదేమో, చాలా మంది తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు బట్టి నడిచాడు ఎవరు? అహరోను. ప్రజలు బట్టి నడిచాడంటే కానీ ఈయనలో కూడా ఏముందంటే ఇష్టం ఉంది. ఇష్టం వచ్చేసింది ఈ కొట్లో కూడా ఇష్టం వచ్చేసింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? దేవుడు చేయొచ్చుగా. దూడం చేశాడు. ఏ దూడ? అది ఆవు దూడో, ఎద్దు దూడో, గేదె దూడో, ఏదో దూడం చేశాడు. ఇప్పుడు ఏమన్నారు? ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు. చూడండి,
ఆరోను మరి దానికి బలిపీఠం కట్టించెను. మరి అహరోను ఇవాళ సేవకులు విశ్వాసం చెప్పినట్టుగా చేయమంటే ఎత్తులో ఉంటారండి, ఎత్తులో ఉంటున్నారు. అంటే దేవుడు నేను పిలిచింది దేవుని మాటలు చెప్పడానిక, లేదా విశ్వాసం చెప్పిన మాటలు ప్రకారం చేయటానిక? చెప్పాలి. నేను ఇప్పుడు మీ మాటలు నేను వినాలా, నేను దేవుడి మాటలు మీకు చెప్పాలా? మీ మాట వినాలి. దేవుడు చెప్పిన మాట నేను మీకు చెబుతున్నాను, నేను చెప్పినట్టుగా మీరు వింటే పరలోకం పోతారు. హల్లెలూయా, పరలోకం పోతారు. నేను చెప్పిన మాట వినకుండా, అంటే నేను చెప్పేది ఎవరి మాట? దేవుడి మాట. అందుకంటాడు షేకెములో, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు అన్నాడు. మీరు దైవజనుడి మాట వింటే దేవుడు మీ మాట వింటాడు. హల్లెలూయా. మీ మాట దైవజనుడు వింటే దైవజనుడు క్లోజ్, నువ్వు క్లోజ్. ఎప్పుడు కొద్దికాలం బ్రహ్మాండంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. కొద్దికాలం బ్రహ్మాండంగా ఉంటారు. కొండ పొయ్యి మీద నుంచి కొండ తీస్తే దించంగానే ఆరిద్దా? ఏడి ఆరిద్దా? ఆడదు. కొంతసేపు ఒక గంట సేపు ఉంది. ఒక గంట అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటాం. ఆ తర్వాత ఉంది మన ఎవరు. హల్లెలూయా. ఆరిపోదు. ఇప్పుడు దూడం చేసి దూడ ముందు డ్యాన్స్లు వేస్తున్నారు. ఆయన బలిపీఠం కట్టాడు. వీళ్ళు తిరుచు త్రాగుచు కూర్చుని వారు లేచి ఆడటానికి మొదలు పెట్టారు. ఎంత ఇష్టమైపోయారండి. ఆ ఇసుక కుండలు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఇసుక కుండలు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు నడిపించే నాయకుడు లేడని ఆ మధ్యవర్తి ఉన్న మోషే మాటలు విని, ఆరోను మాటలు విని, ఆరోను భయపడి, ఆడ మాటలు విని భయపడి, ఏమండి ఆ ప్రజల మాటని భయపడి ఆరోను చేసి ఇసుక కుండలు అయిపోయి ఎవరో తెలుసా? వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి నన్ను నడిపించుమా, నేడు మాతో కూడా ఉండి మమ్ము నడిపించుమా అని పాడాల్సిందలా పోయి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి నడిపించిన ఈడే దేవత, ఈ దేవతే మమ్మల్ని నడిపించిందని దాని దగ్గర పాటలు పాడుతున్నారంట. ఈ సంగతి, ఈ సంగీతం, ఈ నాట్యం, ఈ ధ్వనంతా విని మోషే గారు దేవుడి దగ్గర ఇచ్చిన పలకలు తీసుకుని వచ్చి చూసాయని చెప్పండి. ఆ పాపం తట్టుకోలేక ఆ పలకలు పగలగొట్టేశారు. ఆ తోడ మీద పడేయగానే ఆ తోడ కాలి బూడిదైపోయింది. అప్పుడు అంటాడు, లేవీలారా, నా పక్షంగా ఉన్నవారు ఎవరు రండి అన్నాడు. వచ్చారు. వచ్చిన తర్వాత అన్నాడంట, నీ సహోదరుడు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, నీ చెల్లి కానీ, నీ అక్క కానీ ఎవరైనా సరే ఈ దాటి వచ్చేవాడు నరికేసేవాడు, చంపేసేవాడు. అప్పుడు లేవీళ్ళు బయలుదేరి 3,000 మంది చంపేశారు. ఆ ఇసుకుండలు ఏమైపోయినాయి? ఇప్పుడు తగిలిపోయి చచ్చిపోరు. స్తోత్రం చెప్పండి. తగిలిపోయి చచ్చిపోయి 3,000 మంది చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క చెప్పారు, ఒక్కొక్క మాట చెప్పారు. ఇంకా 2 మాటలు చెప్పడానికి టైం అయిపోయింది. 11వ వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట. దైవజనుడా, కుండలు ఏముంది చెప్పాలి. ఏముంది? ఈ రాత్రి యేసు శరీరం తినబోతున్న నీళ్ళు ఏముంది? ఈ రాత్రి యేసు శరీరం తినబోతున్న నీళ్ళు ఏముంది? నీకు నువ్వు ప్రశ్నించుకో. నీకు నీవే ప్రశ్నించుకో. నీ కుండలో ఇష్టం ఉందా? ఏ విషయం ఉంది? నీ ఇష్టము, నీ ఇష్టం సరిగ్గా చేసుకోవడం, నీ ఇష్టం నడవటం, నీ ఇష్టం మాట్లాడటం తగునా? సంవత్సరం తనకిష్టం నువ్వు చేశాడు. ఆ కొండ ఇష్టం పగిలిపోయింది. ఆఖరికి గుడ్లు తోడుచుకున్నాడు, తిరగలిసిరాడు. ఆఖరికి దావుని దేవ గుడి కింద పడి చచ్చిపోయాడు. రేపు నీ గతి నా గతి కూడా ఇంతే. జాగ్రత్త. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నా దేవుడైన యెహోవా వాక్కు ఇష్ట ప్రకారం కదా. అందుకంటాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతులుగా పోలి ఉంటాడు. వాన వచ్చిన, వరద వచ్చిన, గాలిసిన ఇంటి మీద కొట్టినా పడదంట. ఎందుకంటే అది బండ మీద కట్టబడింది. చెప్పిన మాట వింటే నువ్వు కదర్చబడవు.
నువ్వు బెదరవు, అదరవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించిన సంవత్సరం లాంటి జీవితం ఉంటే ఈ రాత్రి వాక్యం ద్వారా నీ మనసును మార్చుకో. యవనస్తుడా, ఆత్మలో వృద్ధి పొందిన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి. నీ ఇష్టం దేవుని ఇష్ట ప్రకారం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారే ఆయనకి ఇష్టమైన తోటలోకి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రక్తం చెమటంతా కారిపోయి రక్త బిందువులు కారుతున్నప్పుడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి అయినను నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే నెరవేరుతాక. నీ ఇష్టం ఎదురుగా ఈరోజు నువ్వు అంటావా మాట? అంత ప్రార్థనాపరుడైన తండ్రి దగ్గర బిడ్డ, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం అయితే రమ్మన్నారు. ముందు నా ఇష్టం అన్న, తర్వాత అది నీ ఇష్టం. నువ్వు ఏ కొండలాగా ఉన్నా, ఏ కొండలాగా ఉన్నా సరే మాటలు విని ఇష్టమైపోయాడు. ఆరోను కూడా కొండ ఇష్టమైపోయింది. వాళ్ళు చెప్పినట్టు చేశాడు. వాళ్ళు పోయి ఈయన పోయాడు. జాగ్రత్త, కడవ దినాల్లో ఉన్నా. అందుకే దైవజనుడా, కుండలో ఏముంది? తినక మానేది నువ్వు తినకుండా మానుతావా? అది నీకు ఇష్టమని తెలిస్తే దాన్ని తినకుండా మానుతావా? దీనివల్ల నాకు నష్టం అనుకుంటే మానుకుంటావు. నీలో ఇష్టం తీసేసు. నీ ఇష్టాన్ని నిలిచేయటానికే దేవుని వాక్యం ఆ కింద అంటాడు. ఆయన అంట ఇప్పుడు పిండి ఎత్తుకొచ్చి ఆ కొండలేమని అంట. కొండలేమని ఏమైపోయింది? ఇష్టం ఇరిగిపోయింది. హల్లెలూయా. కొండలు ఇష్టం విరిగిపోవడానికి కారణం ఏంటి? ఆ మెత్తని పిండి, గోధుమ పిండి. ఆ గోధుమ పిండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గోధుమ పిండి యేసుక్రీస్తు వారు గోధుమ గింజలాగా వచ్చాడు. కాక ఆయన చనిపోయాడు, ఫలించాడు, ఆశ్రయించబడ్డాడు. ఆ గోధుమ పిండి లాగానే ఈ రాత్రి ఆయన శరీరం అంతా మెత్తగా పిసబడి, పట్టబడి, మెత్తగా పిసబడి ఫ్యాన్ మీద వేసి కాల్చబడిన ఆ గోధుమ రొట్టెలుగా మార్చబడిన శరీరం తినబోతున్నాం. ఆయన రక్తం తాగబోతున్నాం. నీ కొండలో ఇష్టం ఉంటే ఇప్పుడే ఇసే ప్రభా, నా కొండలో చాలా ఇష్టం ఉంటాయి. నా ఇష్టమే, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నా, నా ఇష్టానుసారంగా తింటున్నా, నా ఇష్టానుసారంగా బతుకుతున్నా, నా మాటే గెలవాలని అనుకుంటున్నాను. రాత్రి నువ్వు అనుకుని నీళ్ళు ఉంటే రాత్రి మోకరించిన ఒప్పుకో. నీ కొండలు ఇష్టం దేవుడు ఇచ్చిపోయింది కాక. ఈ రాత్రి ఆయన శరీరం తినబోతున్నా. ఆ శరీరమే ఆయన పిండి. ఆ పిండి ఆ కొండలు వేసాడు. టైం చేయడు, ఇరిగిపోయింది తిన్నారు. ఈ రాత్రి నీ కొండలు ఇష్టం ఇరిగిపోవడం కొరకు వేసే శరీరము, రక్తము మన మధ్యకు వచ్చు. నువ్వు తెరిచి ప్రార్థన చేస్తావా? చిక్కుపడతావా? మనుషులు చిక్కుపడతావా? మనుషులు చిక్కుపడితే దేవుడు రేపు పరలోకంలో చిక్కుపడతాడు. నేను చూసి జాగ్రత్త. ఈ లోకం కూడా నువ్వు అడిగింది దేవుడు కూడా. ఇప్పుడే నీ మనసు మార్చుకో. నీ కొండల ఇష్టం తీసేసి ఆ కొండ నేనే ప్రభు. నా కొండల ఇష్టం ఉందయ్యా, నాలో ఇసుక సూపు ఉందయ్యా, నాలో ఇసుక మాటలు ఉన్నాయ్యా, నాలో అసూయ ఉందయ్యా, నాలో దేశం ఉందయ్యా, నాలో కక్ష ఉందయ్యా, నాలో ఈర్ష ఉందయ్యా, నాలో అది ఉందయ్యా, ఇది ఉందయ్యా. నిజమే ప్రభువా, నేను ఇష్టంలాగా మారిపోతున్నానయ్యా, ఇష్టంలాగా మారిపోతున్నా. కానీ నా ఇష్టం ఎరిసేయడానికి కృప చూపయ్యా, నా ఇష్టం ఎరిసేయడానికి కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపని. ఈ రాత్రి నోరు తెరిచి ప్రార్థన చేస్తావమ్మా? ప్రార్థన చేస్తావయ్యా? ఎవరుస్తున్నారా మా అయ్యా? ప్రార్థన చేసుకుంటారా? నోరు తెరిచి ఒక నిమిషం అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఈ కొండలు ఇష్టం తీసివేయడానికి యేసు ప్రభు వారు రొట్టిగా మార్చబడ్డాడు. యేసు ప్రభు వారి రక్తం మార్చబడ్డాడు. ఈ రాత్రి నువ్వు తినబోతున్నావు, తాగబోతున్నావు. ఎప్పుడు నీ కొండలు వేసుకుంటున్నాడు. సవుల్లో ఇష్టం వచ్చింది. ఏమైపోయాడు? ఇసుక చూపు చూసి, ఆ ఇసుక చూపు చూసి 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 ఆగలి దిక్కులేని సవాలు చచ్చిపోయాడుగా ఫిలిప్తు చేతులు చచ్చిపోయాడు. ఈ రాత్రి సాతాను తినేసి ఆ నక్క, ఆ పక్షి ఏ విధంగా ఏకలు కోరి వరాలు కోరుకుని ఆ వరలు అమ్ముకుంది, కోరి మాంసం తింది,
ఆఖరికి దాని చేతుల్ని హతమైపోయి. నీకు ఇచ్చిన వరం పోగొట్టుకోవద్దు, నీకు ఇచ్చిన దర్శనం పోగొట్టుకోవద్దు, నీకు ఇచ్చిన ప్రార్థన పోగొట్టుకోవద్దు, నీకు ఇచ్చిన పరిచర్య పోగొట్టుకోవద్దు, నీకు ఇచ్చిన మందిరం పోగొట్టుకోకూడదు. నీ దేవుని సందర్భించు. ప్రభా నోరు తెరిచి ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయండి అయ్యా. నోరు తెరిచి సిగ్గుపడి మాకండి అయ్యా, సిగ్గుపడి మాకండి. ఈనాడు ప్రతి ఒక్కరిలో స్వార్థము విషము ఉందయ్యా, అందరిలో ఉందయ్యా. ఐక్యత లేదయ్యా, ఒకరికొకరు ఐక్యత లేదయ్యా, ఒకరికొకరు సగడించుకోవడం లేదయ్యా, ఒకరికొకరు ప్రేమ ముద్దులు పెట్టడం లేదయ్యా. ఎవరికి వాళ్ళుగా వస్తున్నారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సాతాను నాయన నక్కలాగా నాయన ఆ పక్షిని ఏ విధంగా రుచికర ఆహారం పెట్టి పాడు చేసిందో, ఈనాడు సాతాను నాయన అది ఎవరు మింగుదామని తిరుగుతుందయ్యా, మింగేస్తున్నాయి చాలా మంది. ఇప్పటికి చాలా మందిని మింగేసింది, చాలా మందిని మింగేసింది. ఎంత బాధ చేస్తున్నా కూడా ఈ ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు, ఉపదేశాన్ని పక్కన పెడుతున్నారయ్యా. రాత్రి ఆయన నాతో మాట్లాడావు, నన్ను దర్శించావు, ఆయన నాతో మాట్లాడు. నాలో ఉద్దేశం తెలిసే ప్రభు ఒప్పుకుంటున్నానయ్యా. అధికం దాచిపెట్టేవాడు వద్దులని కానీ వాడు తప్పు నిడిచిపెట్టేవాడు కనికరం పొందరని చెప్పి, నీ కనికరం నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా మీద ఉండాలి ప్రభు. నా కుటుంబం చెడిపోవాలి, నా కుటుంబం పతనం అయిపోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకో. ఓ జీసస్లో ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనలోకి ఆయన శరీరం 10 నిమిషాలు తినబోతుంది, 10 నిమిషాలు తాగబోతుంది. నా దర్శనం ప్రార్థన చేయండి, నా దర్శనం ప్రార్థన ఏకమించండి, 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 ఏకమించండి. స్తోత్ర 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 స్తోత్ర. అమ్మ అందరూ ఏకమించి ప్రార్థన, అందరూ ప్రార్థన ఏకమించండి. ఓ జీసస్ గ్లోరీ, గ్లోరీ మై గాడ్ జీసస్, థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా అయ్యా అందరూ ప్రార్థన, అందరూ ప్రార్థన చేసుకోండి. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన పని. నీ మనస్సు ఇరిగిపోవాలి, ఇరిగిపోవాలి, ఎరగాలి, ఎరగాలి. అలా యాకోబు పిలిచిన దేవుడా నన్ను కూడా ఇరువయ్యా. అలా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడా నన్ను కూడా ఇశ్రాయేలుగా మార్చండి. అలా యాకోబుని ఆశ్రయించిన దేవుడా నన్ను కూడా ఆశ్రయించండి, నన్ను కూడా ఆశ్రయించండి. నా కుటుంబాన్ని, నా బిడ్డలను దీవించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. కడవరి దినాల్లో ఉన్నా దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను ఊహించలేదు ఈ మాట చెప్పాలని. దేవుడు నాకు తెలియపరుస్తుంది, దేవుడు తెలియపరుస్తుంది. నా కుమారుడా, నా కుమారుడా, ఇసుక కొండలు ఉన్నాయి, ఇసుక కొండలు ఉన్నాయి అని తెలియపరుస్తున్నా. ఈ రాత్రి ఏ కొండలు ఇసుకుందో ఈ వాక్యం ద్వారా సరి చేసుకోమ్మా. నీ బ్రతుకు సరి చేసుకో, నీ ప్రవర్తన సరి చేసుకోమ్మా. దేవుడిని ఆశ్రయించబోతున్నాడు, దేవుడిని దీవించబోతున్నాడు, దేవుడిని రక్షించబోతున్నాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు, నిన్ను పైకి ఎగిరి అనుభవం ఉంచబోతున్నాడు. నువ్వు ఎగిరి అనుభవం ఉంటావో, దిగిపోయే అనుభవం ఉంటావు. ఈ రాత్రి జ్ఞాపకం చేసి ఆ పక్షి ఏమైపోయి నేను కూడా ఎగిరిపోయి ఎగిరిపోతుంది. వచ్చాక ప్రార్థన చేసుకుంటా కడవ దినాల్లోకి వచ్చేసి ఎవరు మనం రక్షించారు. మనం రక్షించే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర మొరపెడితే ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అందరూ ప్రార్థనలో మౌనంగా ఉండి స్తుతించండి. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తారు. ఒకరు ప్రార్థన చేయడం మా ప్రేరేపించబడిన వారు
అమ్మా ప్రేరేపించబడిన వరకు ప్రార్థన చేసి చెప్పండి. వర్తమానం బట్టి దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడగలరు. ముగ్గురు ప్రార్థన చేయండి. ఓ జీసస్.